వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈ రోజు సమిశ్రగూడెం జెడ్పీ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో మరి జలాని గారితో కొన్ని విషయాలు మాట్లాడతాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి ఇంట్రడక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చెప్పగలుగుతారా? నమస్తే, నా పేరు కేజీ. నేను సమిశ్ర హై స్కూల్ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. మా పాఠశాల 23-24 సంవత్సరంలో పిఎంసీగా ఏర్పడింది. అప్పటి నుంచి మా పాఠశాలకి అన్ని రకాల వస్తువులు కల్పిస్తున్నారు గవర్నమెంట్. మాకు పిల్లలకి ప్రాక్టికల్ నిమిత్తము కెమిస్ట్రీ ల్యాబ్ని, విద్యార్థులు ఆడుకునే విధంగా ప్లే ఫీల్డ్ మనకు 3 కోట్లు వేయడం జరిగింది, కిచెన్ గార్డెన్ వేయడం జరిగింది. పిల్లలకి మంచి జగనన్న ఆరో ప్లాంట్ ఇవ్వడం జరిగింది, పాల ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు 2 వొకేషనల్ కోర్సెస్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఐఐటి అలాగే బిఎస్ఎఫ్ఐ దాంట్లో కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. చక్కగా ఇంటర్న్షిప్ కూడా తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకి మార్గం వేసుకుంటున్నారు. అలాగే విద్యార్థులందరూ కూడా ఆంగ్ల భాషలో బోధన జరుగుతుంది. విద్యార్థులందరినీ రైజింగ్ స్టార్, షైనింగ్ స్టార్గా ఏర్పడడం చేసింది. అలాగే విద్యార్థుల్లో మాకు గత 2 ఇయర్స్ నుంచి కూడా ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై వాళ్ళు సంవత్సరానికి 12,000 స్కాలర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు చక్కగా చదువుకున్నారు. చక్కగా అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మాకు టీచర్లు లేని, సబ్జెక్ట్ టీచర్లు లేని కొరత లేదు. అందరూ కూడా మాకు చక్కగా ఉండి విద్యార్థుల్ని చక్కగా వాళ్ళకి ఇంగ్లీష్లో బోధన చేసి విద్యార్థులందరినీ మంచిగా తీర్చిదిద్దుతున్నారు. స్కూల్లో మిడ్ డే మీల్స్, న్యూట్రిషన్ ఫుడ్, పౌష్టిక ఆహారం విద్యార్థులకు అందుతుందా? పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ మేరకు ప్రతిరోజు కూడా విద్యార్థులకు మిడ్ డే మీల్స్ మేము అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వారానికి 5 రోజులు గుడ్లు, అదేవిధంగా 3 రోజులు చిక్కీలు, మరో 3 రోజులు రాగి మాల్ట్తో కూడా పిల్లలకి ఆరోగ్యకరమైన మిడ్ డే మీల్స్, శుచికరమైన పరిశుభ్రమైన వాతావరణంలో మేము వడ్డించడం జరుగుతుంది. ఓకే సార్, ప్రభుత్వం నుండి మీ పిల్లలకు ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు? విద్యార్థులకి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇస్తున్నాము. అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరిలో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈ అమౌంట్ వేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా అలాగే మనకి ఐడి కార్డు, ఫ్రీగా ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చక్కగా గవర్నమెంట్ ఇచ్చిన ఈ తల్లికి వందనం మరియు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ కూడా విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగింది. ప్రవేశపెట్టిన విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే మా మండల ఎంఏ 1, 2 వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ స్కూల్లో విద్యతో పాటుగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతం జిడిఎన్ ప్రసాద్ అని పీడిఆర్ పనిచేస్తున్నారు. ఆయన చాలా నిబద్ధతతో పిల్లల్ని శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంతో పాటు ఆయన చాలా కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే ప్రతిరోజు మా పాఠశాలలో కొంతమంది ఆసక్తి కలిగిన పిల్లలతోటి ప్రతిరోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన. ఇందులో భాగంగానే సుమారు 8 మంది విద్యార్థులను మంచి నిష్ణాతులైన యోగా క్రీడాకారులుగా ఆయన తయారు చేస్తున్నాడు. దాంతోపాటుగానే వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఈ 4 క్రీడాంశాల్లో కూడా మా స్కూల్లో ఆల్రెడీ పిఎంసీ స్కూల్ అవడం చేత ఉన్న గ్రౌండ్లో పిల్లల్ని ఆడించడం జరుగుతుంది. ఇటీవల జరిగిన స్కూల్ గేమ్స్లో మా పాఠశాల నుంచి 10th క్లాస్ అమ్మాయి సమీరా అనే అమ్మాయి స్టేట్ లెవెల్కి కూడా ఎంపికైందని తెలియజేస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు చెప్పే సందేశం ఏమిటి? మీరు చెప్పే రిక్వెస్ట్ ఏంటి? తల్లిదండ్రులకి నా మనం ఏంటంటే, మీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలను చేర్పించాలి. గవర్నమెంట్ ఎంతో వ్యయంతో ప్రతి విద్యార్థికి బోలెడు ఖర్చు పెట్టి వాళ్ళ భవిష్యత్తును నేర్చడం కోసం అనేక యోజనలు ప్రవేశపెడుతుంది. అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మరి మీ పిల్లల మంచి భవిష్యత్తుకి మార్గం వేస్తారని ఆశిస్తాను. ఇప్పటి వరకు సమిశ్రగూడెం హెచ్ఎం గారు చాలా చక్కగా మాట్లాడారు. గవర్నమెంట్ స్కూల్స్లో అనేక ఫెసిలిటీ ఉండగా మీరు ఎందుకని ప్రైవేట్ స్కూల్స్ వైపు పంపుతున్నారని బాధపడుతున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులారా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇది పిఎంసి స్కూల్. ఇక్కడ లేని వసతులు ఇంకెక్కడా ఉండవు. కాబట్టి ఇక్కడ ఈ వసతులన్నీ కూడా మీరు వినియోగించుకోవాలని, ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ ఉంది, అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, మరి ప్రభుత్వం నుంచి డబ్బులు ఉన్నాయి. ఇంకా మీరు ప్రభుత్వం వైపు ప్రైవేట్ వైపు చూస్తున్నారంటే ఇంకా అది మీరే ఆలోచించుకోవాలని ఆయన చెబుతున్నారు. ఇటువంటి స్కూల్ని ఇంతగా మరి క్రమశిక్షణగా రన్ చేస్తున్నటువంటి మన విసనరీ హెచ్ఎం జిలాని గారికి కంగ్రాచులేషన్స్ సార్. హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.